బౌద్ధ ధర్మ పిరమిడ్ కి బౌద్ధ ధర్మ ఈ స్కూల్ కి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. రామబ్రహ్మం గారు వేదిక మీద రావాలి. ఒకసారి మన ధ్యాన జగత్తు మ్యాగజైన్కి వారు 50,000 రూపాయలు విరాళాన్ని పదిరి చేతుల మీదుగా ఇవ్వదలుచుకున్నారు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి సంపూర్ణంగా నేను శరణాగతి నిందుతూ మా గురువులైనటువంటి వారికి నమస్కరిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మహనీయులైనటువంటి ఎంతోమంది తమ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తున్నారు అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నేను ముందుగా అనారోగ్యంలో చాలా బాధపడుతూ వచ్చాను. మరి మహానుభావుడు ఈయన యొక్క దయా ఆ స్వాముల వారి యొక్క కరుణా కటాక్షాల వల్ల నా జీవనం సరైనటువంటి మార్గంలో చాలా వరకు వలుపు తిరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మహనీయుల యొక్క సారథ్యంలో ఈ జ్ఞాన జగత్తు చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మరి మరి అక్షర బ్రహ్మ అయినటువంటిది అది ప్రకృతి. మరి అటువంటి అక్షర బ్రహ్మాన్ని మనం గౌరవించడం ఎంతైనా ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతోనే మరి దీనికి ప్రకృతి సంబంధంగా నేను ప్రకృతి అనుకూలంగా మరి నాకు తోచినటువంటి సహాయం చేయాలి. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, మరి ప్రకృతికి నేను ఏం చేశాను, మిగతా వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఈ ప్రకృతి మనకు సహాయం చేస్తుంటే మనం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో శ్రేయస్కరం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ధ్యాన జగత్తుకు నా హృదయంలో ఇవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఏర్పడింది. ఆ ఆకాంక్ష కొద్దే మరి ఈ కార్యక్రమాన్ని మరి స్వాముల వారికి విన్నవించుకోవాలని ఆయన పాదపద్మాలను నిరంతరం నా హృదయాంతరాలలో నిలుపుకొని ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయంగాను ఆరోగ్యమయంగాను చేయించుకోవాలనేటువంటి ఉద్దేశం నా హృదయంలో నిలిచిపోయింది. మరి ఈ శరీరం ఒక మొట్టమొదటి నుండి ఒక అనారోగ్య కూడలి, దీనిలో లేనటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు మనం ఎట్లయితే తెలుసుకున్నామో ఈ శరీరంలో లేనటువంటి మహత్యం లేదు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మదేవుణ్ణి అన్నటువంటిది ఎలా తెలుసుకున్నామో నిజంగా కూడా ఈ శరీరంలో సర్వము ఉంది. కానీ మనం తెలుసుకోలేక ఎప్పుడో మర్చిపోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ మననం చేసుకొని మన చక్కటి మార్గాన్ని మరి చూపించగలిగినటువంటి మహామహుడు మన అందరికీ కూడా కళ్ళను ఇచ్చినటువంటి దైవం మరి బ్రహ్మర్షి పత్రిజీ అనేటువంటిది నా హృదయాంతరాలను చక్కగా నిలబడిపోయింది. మహనీయమైనటువంటి ఆయన హృదయంలో నాకు స్థానం ఏర్పడే విధానికి ఎంతో ఆనందము, హృదయము, సంతోషము, అహర్నిశలు తపిస్తున్నాను. అసలు ఇప్పుడు మాట మాట్లాడాలి అంటే ఆధ్యాత్మికంగా భయంగా ఉంది. ఇది వరకు మాట అతి సులభంగా చక్కగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమో తొలుతుందో ఈ నోటి నుండి అది మహాబాణమై మరి సర్వాన్ని కూడా నాశనం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అణువును పట్టుకుంటూ ఇప్పుడు మాటలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకు. నిజంగా ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన ఏర్పడింది. మరి ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రతిదీ ఆధ్యాత్మికమే. మన జీవనంతో లౌకికమైనటువంటి దానితో మరి ఈ జీవనంతో మనం ముడిపెట్టుకొని జీవనం సాగించాలి అంటే ప్రతిదీ ఆలోచనాపూర్వకంగానే ఉంది. ప్రతిదానికి శరణు వేడాలి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి ఉన్నతి ఎంతో ఉన్నతంగా మనం ఎదిగిపోవాలి అనంటే ప్రకృతితో ముడిపడినటువంటి మనం ప్రకృతితో జీవనం చేస్తూ
సహచరిగా మరి ప్రతిదీ కూడా మన హృదయాంతరాలలో నిలుపుకొని ఏం చేస్తున్నాను, రైట్ వేలో నడుస్తున్నానా లేదా తప్పు త్రోవలో నడుస్తున్నానా, ఈ మార్గాన్ని సరైనదిగా నేను ఎన్నుకున్నానా లేకపోతే ఎన్నుకోలేదా, ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఒక్కోసారి ఎన్నుకలో లేకపోతే మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ మననం చేసుకొని నమస్కరించి ప్రతిదానికి కూడా మనం శరణాగతి నొందితే మనకు ఎటువంటి పాపాలు అంటాము అసలు కర్మలే లేవు అసలు. కానీ మనం తెచ్చుకున్నటువంటి మన మాట వలన తెచ్చుకున్నటువంటి అనేక రకాలైనటువంటి కర్మలు మన జీవితాల్లో ముడేసుకొని పోయి అవి మనల అవినాభావ సంబంధంగా మనల్ని బాధ పెడుతున్నాయి. దాని వలనే చాలా రకాలైనటువంటి మరి బాధలను నేను ఎంతో అనుభవించాను. మరి అనేక రకాలుగా మరి ఈ సత్కార్యానికి నేను ఒక సన్నిధిగా దీనికి ఉపయోగపడిన దానికి చాలా ఆనందపడుతున్నాను. ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు మరి ఒక పాట వినిపించింది. ఆ పాటే నేను మళ్ళీ దాన్ని వ్రాసి అప్పుడు ఆ నిద్రలోనే లేచి వెంటనే కలం తీసుకొని ఆ పాటను వ్రాసి పెట్టుకున్నాను. ఇది మరి మాంసాహారానికి సంబంధించినటువంటి హింసాయుతమైనటువంటి కార్యక్రమం పనికిరాదు. మనమంతా కూడా జీవులమే. ప్రతి ప్రాణిని కూడా మనం అనేక రకాలుగా హింసిస్తున్నాము. అవి ఎంతగానో ఘోషిస్తున్నాయి. ఎవరు కూడా దాన్ని వాటి యొక్క ఆక్రందనలు వినడం లేదు. మనిషి యొక్క జీవనం అంతా కూడా ఆక్రందనలను వింటే మనం కూడా అలానే బాధపడిపోతాం అనేటువంటి ఉద్దేశంతో కేవలం ఒక ర్యాలీ కోసమే ఒక పాట రచించాను. ఆ పాటను మీకు ఒకసారి తెలియజేస్తాను. మహనీయుడు మనకు ముందుగా అమృతము అద్భుతము శాసాగారం ఆరగించబోతుము అమృతము అద్భుతము శాకాగారం ఆరగించబోతుము శాసురాగారం. దీని మరి ఈ పాదంతో ఈ పాట అన్నా రాయడం జరిగింది. జీవహింసకేయకురా దేవుడా, దేవుడిగా ఉన్నవో మానవుడా, జీవహింస చేయకురా దేవుడా, దేవుడిగా ఉన్నవో మానవుడా, అమృతము అద్భుతము శాకాహారం ఆరగించబోకుము అసురాగారం. జీవహింస చేయకురా దేవుడా, దేవుడిగా ఉన్నవో మానవుడా, అమృతము అద్భుతము శాకాహారం ఆరగించబోతుము అసురాగారం. ఒక్కరకు కోయని కోడి కూస్తుందిరా, ఒక్కరకు కోయని కోడి కూస్తుందిరా, మేలుకో నీవంటూ మేలు కొలుపుతుందిరా. నిద్దురుదిని మీ పనులు ముద్దుగా చేసుకోండి, నిద్దురదిలి మీ పనులు ముద్దుగా చేసుకోండి. హెచ్చరిస్తుందిరా ఎదుట నేర్పుతుందిరా, హెచ్చరిస్తుందిరా ఎదుట నేర్పుతుంది. మరి ఈ బోధి ధర్మ ప్రాంగణంలో ఒక ప్రసాదం కూడా ఏర్పాటు చేశాం. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులంతా ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.